జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రావాసు, ఏంటి పండక్కి ఇంట్లో సెలబ్రేట్ చేసుకోకుండా ఇలా వచ్చారు? ఓ, మీ పిల్లలు మీ వైఫ్ ఊరెళ్ళారని చెప్పావు కదా? లేదు శౌర్య, ఈ ఇంటి మీద నాకు కంప్లైంట్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు వాసు? మా ఇంటి మీద కంప్లైంట్ రావటం ఏమిటి? అవునమ్మా, ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను చెప్పిన అడ్రస్కి వస్తే ఇక్కడ మీకు చాలా డ్రగ్స్ దొరుకుతాయి. అలాగే ఆ డ్రగ్స్ దందా చేసే నేరస్తులు కూడా దొరుకుతారు. ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయా? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఎలాగూ బుద్ధి లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళని తెలిసి కూడా మీరెలా వచ్చేశారు? వచ్చే ముందు అడ్రస్ తెలీదా మీకు? ఎవరింటికి వస్తున్నారో కరెక్ట్గా తెలుసుకోరా? మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, అలాగే పర్మిషన్ కూడా ఉంది. మేం చెక్ చేయాలి. బాసు, ఏంటిది? పండగ పూట అందరం ఇలా ఆనందంగా ఉంటే వచ్చి ఈ విధంగా చేస్తున్నావు? లేదు కళ్యాణి, మాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని. అంటే నా ఇల్లు కూడా చెక్ చేస్తావా? డ్యూటీ అన్న తర్వాత మీ ఇల్లైనా మా ఇల్లైనా చెక్ చేయాలి. ఆఫీసర్వి, మీకు ఆ విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సరే వాసు, నీ డ్యూటీ నువ్వు చేస్తానంటున్నావు, చేసుకో. మాకు భయమేముంది, కానీ ఒకటి, ఇల్లంతా వెతికిన తర్వాత నువ్వే మాకు క్షమాపణ చెప్తావు, చూస్తుండు. అలాగేనమ్మా. కానిస్టేబుల్స్, ఫాలో మీ. కానిస్టేబుల్, అక్కడ చూడు. ఓకే సార్. నువ్వు అటు చూడు. అక్కడేం దొరకలేదు సార్, ఇక్కడ కూడా ఏం లేవు సార్. కమాన్. శౌర్య, మీ గదిలో అయితే లేవు. అదేంటి సిద్ధు, శౌర్య గదిలోనే పెట్టావుగా? నాకు అది అర్థం కావట్లేదు. అక్కడే ఉండాలి. ఎవరో చెప్పారు, నువ్వు వచ్చావు, ఇప్పుడు లేవని అర్థమైందిగా. ఈ గదిలో లేనంత మాత్రాన ఇంకో గదిలో ఉండొచ్చు కదమ్మా. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయంటే నమ్మి రావటమే తప్పు. ఆ గదిలో లేవంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అనే కదా. మేమొస్తున్న విషయం తెలిసి నిందితులు జాగ్రత్త పడుండొచ్చుగా. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో చెక్ చేయడం అంటే మీ డిపార్ట్మెంట్ని మీరే అవమానించుకోవడం. అది మీకు అర్థమవుతోందా? సారీ సార్, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. దేశంలో దొంగలు పడ్డారు అంటారు, అలాంటిది పోలీస్ ఇంట్లోనే పోలీసులు పడుతున్నారు. కానివ్వండి, ఏం వెతుక్కుంటారో వెతుక్కోండి. కానిస్టేబుల్స్ సార్, కమాన్, అటువైపు చూడు. ఓకే సార్. ఈ గది ఎవరిది? ఆ గదిలో మేముంటాం. కమాన్.
ఇవి మీ గదిలోకి ఎలా వచ్చాయి? ఆ, ఆ, అవి నా గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. ఆ గదిలో ఉంటుంది నువ్వైనప్పుడు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఏరా, మీరు మారారు అనుకున్నాం, ఇంకా మారలేదా? అలాగే ఉన్నారా? అయ్యో, నేను నిజంగా చెప్తున్నానమ్మా. నాకు అసలేం తెలీదు. నేను మీతో పాటే ఉన్నాను కదా. నా గదిలోకి అవి ఎలా వచ్చాయో నాకే అర్థం కావడం లేదు. అవి ఎలా వచ్చినా నీ గదిలోనే దొరికాయి. ముఖ్యంగా నీ బ్యాగ్లో దొరికాయి. కాబట్టి నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.